ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నిజామాబాద్లో మాలల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాలల ముద్దుబిడ్డ శాసనసభ్యులు డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి అతిథిగా పాల్గొని మాట్లాడుతున్న ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర చైర్మన్ జి చెన్నయ్య డిసెంబర్ 1న హైదరాబాద్లో వర్గీకరణకు వ్యతిరేకంగా జరిగే మాలల సింహగర్జన సభను లక్షలాది మందితో జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కాబట్టి నువ్వు మమ్మల్ని విమర్శిస్తే మేము సహించము. అందుకే సోదరులారా, మన బస్తీలో మన వాడలో మనందరి చర్చలు చేసి మన వాదాన్ని వినిపించాలా. మనం వ్యతిరేక వాదం కాబట్టి మనకు రిజర్వేషన్ అవసరం లేదు. సీఎం దగ్గర జరిగిన మీటింగ్ లోనే పోయినా, అయ్యా సీఎం గారు, ఇక్కడ మీరు జనాభా లెక్క ప్రకారము ఎవరికి ఎంత లబ్ధి పొందిరో మీరు లెక్కలు తీయండి అని చెప్తే సీఎం కూడా అదే మాట అన్నాడు. 3 ఎకరాల భూమి ఆరకమైంది, ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఆరకమైనాయి, అన్ని ఉద్యోగాలు ఆరకమైనాయి, మాకు 0 సారని చెప్తే కరెక్టే, దాని విషయంలో ఆలోచిస్తా చెప్పాడు. కాబట్టి మనం ఎక్కడున్నా మన పోరాటాన్ని ముందుగా సాగించాలని కోరుతున్నా. ఇంకో విషయం చెప్తున్నా, ఇప్పుడు ఏదైతే కులగణాలు జరుగుతున్నాయో అక్కడ పక్క మాల సంఘం మాల బేగని ఈ వాక్యము తప్పకుండా మెన్షన్ చేయాలి. ఎందుకంటే ముందు మనకు నష్టం జరుగుతుంది. జనాభా లేదని చెప్తున్నారు మాలల జనాభా ఉండదు. కాబట్టి మాలలందరూ ఐక్యం నుండి పోరాటం చేసి విజయం సాధించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్, జై భీమ్. जीना है तो लड़ना सीखो, कलन कदम लड़ना सीखो. जीना है तो मरना सीखो. అడుగడుగున వ్యతిరేకించాలి. అంబేద్కర్ వాదులుగా తయారైంది. అంబేద్కర్ మనకు ఆదర్శము. పోరాటం చేసి మన ముందుండి మన సమాజాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన తమ్ముడికి జై భీమ్ చెప్తూ జై భీమ్.